హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ నిన్నటితో ముగిసింది. ఎగ్జామ్ సరళి ఎలా ఉంది అనే దానిపైన మనం నిన్న వీడియో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి తల్లిదండ్రికి, ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏమిటంటే, మీ కళాశాలలో ఎన్ని మార్కులు మీకు తెలిసిన వాళ్ళకు వచ్చాయి, టాప్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీరు వీడియో చూసిన వాళ్ళు కన్నా మీ కాలేజీలోనే మీకు తెలిసిన కాలేజీలో టాపర్స్ మార్కులు ఎన్ని ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 720 మార్కులకి మీరు చదువుతున్న మీ పిల్లాడు, మీ అమ్మాయి చదువుతున్న కళాశాలలో ఎన్ని మార్కులు టాప్ మార్కులు వచ్చాయి, మీ బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చాయి, అది కానీ మాకు కామెంట్స్లో చెప్పగలిగితే చాలా చాలా బాగుంటుంది. మేము విశ్లేషణలు చేయడానికి ఖచ్చితమైన విశ్లేషణ ప్రతి విద్యార్థికి కూడా మీ నుండి, మీ సహకారంతో మేము అందించగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీరే భాగస్వాములు. మేము చేసే వీడియోలకి మీరు ఏదైతే మాకు ఫీడ్బ్యాక్ అందిస్తుంటారో ఆ ఫీడ్బ్యాక్ని బట్టి, మేము సేకరించిన సమాచారాన్ని బట్టి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో చెప్పగలుగుతాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పేపర్ ఈజీగా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. గత సంవత్సరం అంత కష్టం లేదు అని కూడా చెప్తున్నారు. ఆయా కళాశాలలో పెట్టే గ్రాండ్ టెస్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో పిల్లలకి అంతకంటే 50 మార్కులు ఖచ్చితంగా ఎక్కువగా వస్తాయి అని కూడా అంటున్నారు. అంటే కళాశాలలో పెట్టే గ్రాండ్ టెస్ట్ల కన్నా ఇప్పుడు ఎన్టీఏ వారు కండక్ట్ చేసిన నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజీగా ఉంది. అంటే కళాశాలలో వచ్చే మార్కుల కన్నా 50-60 మార్కులు ఎక్కువగా వస్తాయి. నారాయణ కళాశాలలో విద్యార్థులు ఏమంటున్నారంటే, మాకు చాలా కష్టంగా ఉంటుంది ఎగ్జామ్ గ్రాండ్ టెస్టుల్లో, కానీ ఇక్కడ చాలా ఈజీగా ఉంది అని నారాయణలో చదివిన విద్యార్థులు చెబుతున్నారు. అదేవిధంగా ఆకాష్లో నిన్న ఒక అధ్యాపకుడు చెప్పుకొచ్చింది ఏంటంటే, ఆకాష్లో 690 ఒక టౌన్లో వాళ్ళకి మార్కులు నమోదయ్యాయి. 690 ఓపెన్ కేటగిరీ ఎక్కువ మార్కులు అన్నమాట. 690 టాపరు, సెకండ్ 670 ఇలా చెప్పుకొస్తున్నారు సార్. మళ్ళీ ఖచ్చితమైన రిజల్ట్ ఇంకా 2-3 రోజుల్లో పిల్లలు కీ చెక్ చేసుకొని చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది. మా కాలేజీలో అయితే 690 వచ్చాయని ఆకాశంలో చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా 2-3 రోజులు అందరి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ రావాలి. ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీరు చదువుతున్న కళాశాలల్లో టాప్ మార్క్స్ ఎన్ని, మార్కులు ఎలా వచ్చున్నాయి, మీ బిడ్డకు వచ్చిన మార్కులు ఏమి తెలియజేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. కానీ రిప్లై ఇచ్చేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మనం టక్కని రిప్లై ఇచ్చి వాళ్ళని బాధ పెట్టలేం. తక్కువ మార్కులు వచ్చిన తల్లిదండ్రుల్ని, ఆ బిడ్డల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. మేము రిప్లై ఇవ్వలేదు అంటే మీరు బాధపడతారని, మీ బిడ్డలు బాధపడతారని, ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి నోటుకొచ్చింది చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ అయితే ఈజీగా ఉంది, గత సంవత్సరం కన్నా ఈజీగా ఉంది. మీరు మీ కళాశాలల్లో పెట్టే గ్రాండ్ టెస్టుల కన్నా చాలా ఈజీగానే ఎగ్జామ్ రాశారు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ కళాశాలలో మీ బిడ్డకు వచ్చే మార్కుల కన్నా ఇప్పుడు ఎక్కువగానే వస్తాయి. 50-60 మార్కులు ఎక్కువగానే వస్తాయి. ఒకవేళ ఇంకా బాగా రాసుంటే 100 మార్కులు కూడా ఎక్కువగా రావచ్చు, చెప్పలేము. కాబట్టి మరో విషయం ఏంటంటే, మనం ఓపెన్ కేటగిరీలోనే చెప్తున్నాం. ఓపెన్ కేటగిరీలో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో 580 నుండి 620 మధ్యలో కట్ ఆఫ్ ఉంది అని అనుకుందాం అనుకోండి. ఒక 50 మార్కులు మనం బీసీ కేటగిరీలో తక్కువగా సీటు వస్తుందని మీరే ఊహించుకోవచ్చు. బీసీ కేటగిరీలో 550కి కట్ ఆఫ్ ఉంది అని అనుకుందాం అనుకోండి. 550 నుండి 530కి కట్ ఆఫ్ ఉంది అనుకున్నాం. ఎస్సీ కేటగిరీలో 3 కేటగిరీలు ఉన్నాయి.
వాటిల్లో SC3 480 నుండి స్టార్ట్ అవ్వచ్చు, కట్ ఆఫ్ 480 నుండి 460 మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. ST కేటగిరీలో 450 నుండి 410, 420 మధ్యలో ఉండొచ్చు. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఇంకా ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ రావాలి. చాలామంది దగ్గర నుండి మేము సేకరిస్తున్నాం సమాచారాన్ని. అందులో మిమ్మల్ని కూడా నేను భాగస్వాములు చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళ మార్కులు కానీ, లేకపోతే మీ కళాశాలలో టాప్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీ బిడ్డలకు తెలిసి ఉంటుంది. మీ కళాశాలలో టాపర్స్ ఎవరు అనేది మీ బిడ్డలకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో మనం తెలుసుకోగలిగితే టాపర్స్ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో కూడా మనకి ఒక అంచనా వస్తుంది. ఎందుకంటే నోటుకు వచ్చిన ఫిగర్ కట్ ఆఫ్ చెప్పటం కాదు, సమాచారాన్ని రాష్ట్రం మొత్తం సేకరించాలి, అన్ని కళాశాలల నుండి సేకరించాలి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయితే దాదాపు కూడా ఇప్పుడు గత సంవత్సరం వచ్చిన మార్కుల కంటే 50 నుండి 100 మార్కులు ఖచ్చితంగా అయితే ఎక్కువగా ఉండొచ్చు. 50 అనేది తక్కువ కానీ 60-70 మార్కులు ఎక్కువగానే ఉండొచ్చు ఖచ్చితంగా. 520, 530కి కట్ ఆఫ్ వస్తుందా సార్ ఆ లెక్కన అంటే చెప్పలేము. 580కి కట్ ఆఫ్ ఉండొచ్చు. చాలామంది విశ్లేషకులు 2023, 2024 కట్ ఆఫ్ అని అంటున్నారు. 2024లో కట్ ఆఫ్ వచ్చేసి తొలి రౌండ్లో 610 మార్కులు పైనే కట్ ఆఫ్ నిలిచింది. అది 580 వరకు వచ్చి ఆగింది 2024లో. 585, 86 వరకు 2024లో ఆగింది. 2023లో వచ్చేసి 580 లోపలే, 580 నుండి తొలి రౌండ్ నుండి 563, 565 వరకు వచ్చి ఆగింది. కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటుంది. 560 పైన చివరి రౌండ్ వచ్చే లోపల 560 పైన 590 మధ్యలో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు ఓపెన్ కేటగిరీలో. కాబట్టి దీనికి 50 మార్కులు మనం తగ్గించుకుంటే బీసీ, ఇంకొక 30-40 మార్కులు తగ్గించుకుంటే ఎస్సీ 1 కేటగిరీలో అయితే తక్కువ మార్కులకి సీటు వస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ST కేటగిరీలో ఇంకొక 20 మార్కులు తగ్గించుకుంటే ST కేటగిరీ అలా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ కళాశాలలో మీకు తెలిసిన టాపర్సు ఎలా వచ్చాయి మార్కులు, అది కొద్దిగా నాకు సమాచారాన్ని వీలైతే అందించండి. ఎందుకంటే మీరిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే ఖచ్చితమైన సమాచారాన్ని మేము అందించగలం. మేము వీలైనంత వరకు సమాచారాన్ని సేకరిస్తున్నాం. ప్రొఫెసర్లు కూడా అదే అంటున్నారు. గత సంవత్సరం కంటే ఈజీగా వచ్చింది. ఫిజిక్స్, ముఖ్యంగా ఫిజిక్స్ చెప్పుకోవాలి. ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది అని అంటున్నారు. ఫిజిక్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు. ఫిజిక్స్ కష్టంగా లేదంటున్నారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఫిజిక్స్ ఈజీగా వచ్చింది అని అంటున్నారు. కాబట్టి టాపర్స్ అందరూ కూడా ఫిజిక్స్లో మంచి స్కోర్ చేస్తారు. 100% అది నిజం. టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫిజిక్స్లో అబోవ్ 140 పైనే ఖచ్చితంగా స్కోర్ చేస్తారు ఈసారి. యావరేజ్ స్టూడెంట్ కూడా అబోవ్ 100 మార్క్స్ ఫిజిక్స్లో స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో టాపర్స్ ఖచ్చితంగా మనం ఊహించుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుందో కట్ ఆఫ్ అనేది. ఆ విధంగా టాపర్స్కి ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వస్తే ఇక బయాలజీ, కెమిస్ట్రీలో ఆటోమేటిక్గా మంచి మార్కులే వస్తాయి. కాబట్టి ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుందో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళది ఎలా వచ్చింది, మీ కళాశాలలో టాపర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, వీలైనంత సమాచారాన్ని నాకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది. మీకు మంచి విశ్లేషణల ద్వారా మీకు వీడియో అందించడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.